జయ శ్రీరామ్. రామచంద్రాయ నమ. నమోభద్రాయ నమ. నమో రామ. శ్రీరామ సీతా సమేత రామ పారిమాం రక్షము. గురువుగారు, సమాజంలో అనేక కులాలు జాతులు ఉంటాయి. మానవులు ఈ సమాజము సంఘం గురించి మనం చర్చించుకోవాలి. ఎందుకంటే సమాజంలో ఉన్నాం కాబట్టి మన సంఘజీవులు ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎందుకు కొందరిలో తేడాలు ఉంటాయి, తామే గొప్పగా ఉండాలని ఎందుకు అలా అనుకుంటారు, ఏది ఇంట్లో గొప్పగా ఉండాలి అడిగారు. నేను వేసే ప్రశ్నలు ఒకటి కాదు, అనేక ప్రశ్నలు వస్తున్నాయి. సమాజంలో మానవులు అందరూ ఉంటారు, అనేక విధాలు ఉంటారు, అనేక పనులు చేసేవాళ్ళు ఉంటారు, వృత్తిరీత్యా వేరే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఏ పని గొప్పది, ఏ పని చిన్నదని చెప్పేదానికి లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని అనుసరించి వాళ్ళకు కుల వృత్తి అనే ఒకటి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కుల వృత్తి చేసేవాళ్ళు హీనులుగా, ఇంకొక పని చేసేవాడు రాజ్యాన్ని పరిపాలించడం గొప్పవాడు అనుకుంటే అది అజ్ఞానం. కనుక ఇది సహజంగా ఏమిటంటే దైవజ్ఞానానికి మానవ జ్ఞానానికి మధ్య జరిగేటటువంటి పోరాటం. అంటే మంచికి చెడుకు మధ్య జరిగే పోరాటం. మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటం దైవానికి మానవులకి మధ్య జరిగే పోరాటం. దైవాన్ని నమ్మిన వాడు మంచిగా ఉంటాడు, మంచిగా నవ్వుతాడు, అన్ని మంచి మాటలు చెప్తాడు. దైవాన్ని నమ్మని వారు విపరీతంగా మాట్లాడతారు, ఆర్భాటంగా మాట్లాడతారు. చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. ఏ పనైనా ఒక కొమ్మరి కొండలు తయారు చేస్తూ ఉంటాడు. కొండలు చేస్తాడు, మట్టి బొమ్మలు చేస్తాడు, అనేక బొమ్మలు చేస్తాడు. ఆయన చేసిన బొమ్మలన్నీ కూడా నవ్వుతూ చేస్తాడు. ఆ బొమ్మలు నవ్వుతూ ఉండాలి. కృష్ణుడు బొమ్మ చేయని, రాముడు బొమ్మ అన్న చేయని, మట్టి బొమ్మలు ఏ చేసినా కూడా నవ్వుతూ ఉంటాయి. చిన్న చిన్న బొమ్మలు ఏమైనా కానీ ఎందుకు నవ్వుతూ ఉంటాయి అవి? భగవంతుడు చిరునవ్వు మీద బతకండి అని చెప్పడానికి, ఆనందంగా బతకండి అని చెప్పడానికి, సంతోషంగా ఉండండి అని చెప్పడానికి, సుఖంగా ఉండండి అని చెప్పడానికి. ఇన్ని మర్చిపోయి ఆ బొమ్మను చూసి, ఆ బొమ్మలో ఉండే నవ్వును చూసి కూడా మనం ఏదో మట్టి బొమ్మ అనుకుంటాం. అది ఆ మట్టి బొమ్మ ఏం నేర్పుతుందని తెలుసుకోకపోతే ఎట్లా? ఒక వ్యక్తి ఆ మట్టి బొమ్మను అడిగాడంట, అదే మట్టి బొమ్మలారా మీరు ఎందుకు నవ్వుతా ఉండరని, నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు అని అడిగిందంట మట్టి బొమ్మ. అంటే నేను నవ్వుతూ ఉన్నావు ఎందుకు అని అంటే, నీకు నవ్వు లేదు కాబట్టి, నీకు నవ్వులే గుణం లేదు కాబట్టి ఆ నవ్వే మట్టి బొమ్మను అడిగాడు. అయితే నువ్వెందుకు నవ్వుతున్నావు, నవ్వు వల్ల నీకేం వస్తుంది అంట. నవ్వు లేదా దుఃఖం ఈ రెండు నీకు లేవా అంటే, నాకు అవి ఏమీ లేవు, అవి పెట్టుకున్నంత మాత్రాన నాకు వచ్చేది ఏమి లేదు. ఎందుకంటే నేను ఉన్నంతకాలం ఉంటాను, వెంటనే వినాయక చవితి వస్తుంది, వినాయక విగ్రహం మట్టితో తయారు చేస్తాం, పూజ చేస్తాం, అంత అయితే ఏం చేస్తాము, నీళ్ళలో కలిపేస్తాం, మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. కనుక నేను ఎట్లా మట్టిలో కలిసిపోయేదాన్ని, ఆ మట్టిలో కలిసిపోయేదాని కోసం నాకెందుకు ఆవేశం, కోపం, ఈ యొక్క ఏడుపు ముఖం పెట్టుకొని ఉండాలి? ఎందుకు ఈ విధంగా అనేక విధాలుగా వికారంగా ఉండాలి? నేను కనుచూపులు చాలా ఆనందంగా కనపడాలి, కనుచూపులో దయ ఉండాలి, జాలి ఉండాలి, కరుణ ఉండాలి, ప్రేమ ఉండాలి. చిరునవ్వులు ఏముంటుంది? ప్రియత్వం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది, మంచి ఆనందము ఉంటుంది. చిరునవ్వు, రెండు కళ్ళు, ఇవి చాలు మనిషి గొప్పవాడుగా ఉండటానికి. ఈ మారిగా లేని వాళ్ళు, నా మారిగా లేని వాళ్ళు అందరూ కూడా మానసిక సమస్యలు కలిగిన వాళ్ళు అనే మట్టి బొమ్మ చెప్పిందంట. మరి కుండను అడిగంట, ఈ కుండ నువ్వు నీళ్ళు చల్లగా ఉంటాయి ఈ వేసవి కాలంలో, ఎందుకు చల్లగా ఉండవు, నువ్వెందుకు ఇంత ఆనందంగా ఉండలేవు అని. అంటే నేను ఆనందంగా ఉండకపోయినా ఈ రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే నన్ను తయారు చేసిన వాడు కుమ్మరి చేశాడు, దేంతో చేశాడు? మట్టితో చేశాడు. మళ్ళీ నేను మట్టిలోనే కలిసిపోతాను. మట్టిలో కలిసిపోయేదానికి ఎందుకు అందరినీ ఈ చెడిపోయిన మంచి చల్లగా నీళ్ళు ఇవ్వకుండా వేడి నీళ్ళు ఎందుకు ఇస్తాను? నేను చల్లని నీరు ఎందుకు ఇస్తున్నాను అంటే, అందరూ చల్లగా హాయిగా ఉండాలి అని, చల్లదనాన్ని ప్రశాంతంగా ఉండాలని. అంత మాత్రాన నేను గొప్పగా నేను చల్ల నీళ్ళు ఇస్తున్నాను చెప్పి అహంకారతే విర్రదగను, ఎగిరి దుంకను, పడను. ఎందుకు నాకు తెలుసు, ఎప్పటికైనా మళ్ళీ ఆ మట్టిలో కలిగిపోతారు. పగిలిపోతే ఏం చేస్తారు? మట్టిలో కలిపేస్తారు. మనిషి జీవితం కూడా అంతే. మనిషి నేను గొప్పవాడిని, నేను వీరాది వీరుడిని ఎంతో అహం ప్రదర్శిస్తే, అహము, ఆవేశము, ఆక్రోశము ఇలాంటి అనేక చెడు గుణాలు పెట్టుకుంటే మనిషి
ఎప్పటికైనా మట్టిలో కలిసిపోయేవాడే, లేదా అగ్నిహోత అవ్వాల్సింది కదా. ఇవి తెలియకుండా అల్లాడతారు. మమ్మల్ని అలా అనుకోవద్దండి, మేము మట్టి బొమ్మలమైనా మీకు ఆనందాన్ని ఇస్తాం, మట్టి బొమ్మలైనా మీకు చల్లని నీళ్ళు ఇస్తాం, మట్టి బొమ్మలైనా మీకు సంతోషాన్ని ఇచ్చేలాగా ఉంటాం మేము ఇప్పుడు. ఎందుకు? మమ్మల్ని తయారు చేసేటువంటి వాడు అటువంటి వాడు. ఎవరు చేశారు? భగవంతుడు. మట్టినిచ్చింది, భూమినిచ్చింది అన్ని భగవంతుడే. దైవం చేస్తే ఇట్లా ఉంటుంది. దైవం కాకుండా దయ్యం చేత పీడించబడితే ఇట్లా ఉంటారు. ఆయనదంట మట్టి బొమ్మలు. నమో కృష్ణ, నమో కృష్ణ. స్వార్థం ఎప్పుడు మంచిది కాదు. ఎప్పుడొకప్పుడు మన మీదకి అది అస్త్రంలాగా వస్తుంది. కృష్ణం వందే జగద్గురు.